టైటిల్ చాలా ఇన్నోవేటివ్గా చాలా బాగుంది. ఇట్స్ రొమాంటిక్ కామెడీ, ప్రిన్స్ చెప్పాడు. సో అంటే ట్రైలర్స్ కానీ టీజర్స్ కానీ అన్నీ చూసాం, సాంగ్స్ కానీ అన్ని ఎవ్రీథింగ్ లుకింగ్ పాజిటివ్. సో ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గారికి, అలాగే డైరెక్టర్ గారికి, శ్రీనివాసరాజ్ గారికి, అలాగే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి మంచి పేరు తీసుకుని ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్స్కి మంచి లాభాలు తెచ్చిపెట్టాలి అని ఈ సినిమా ఆడియో అలాగే సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. Media and all the friends who are here, a very big hello. Where is Vidya Balan అనే సినిమా లుక్స్ వెరీ ప్రామిసింగ్ అండి. నాకు ప్రిన్స్ చాలా బాగా తెలుసు, మేము అందరం కలిసి క్రికెట్ ఆడతాం, చాలా పార్టీలు కూడా చేసుకుంటాం. అండ్ ఈజ్ అ వెరీ ఫనీ గాయ్, మంచి జోక్స్ వేస్తాడు, యూనో ఈజ్ వెరీ గుడ్ లుకింగ్. ఇప్పుడే యాంకర్ అన్నట్టు ఈజ్ అ గార్జియస్ హీరో. అండ్ నాకు తెలిసి ఆ టోటల్ పొటెన్షియల్ ఎప్పుడు ఈ సినిమాలో మొత్తం హిస్ లుక్స్ కానీ హిస్ యాక్టింగ్ టాలెంట్ ఇప్పటికి బయటకు రాలేదు. బట్ ఐ కెన్ సీ ఈ టీజర్స్ ట్రైలర్స్ చూస్తుంటే ప్రిన్స్ ఇస్ లుకింగ్ వెరీ గుడ్ అండ్ ఈజ్ యాక్టింగ్ రియలీ ఫ్యాంటాస్టిక్. అండ్ నాకు తెలిసి ఈవెన్ ద ట్రైలర్స్ చూసి చాలా మంచి రియాక్షన్ వచ్చింది. ఇట్స్ అ వెరీ పాజిటివ్ ఫీలింగ్ టు ద హోల్ ఫిల్మ్. సాంగ్స్ బాగున్నాయి, ట్రైలర్స్ బాగున్నాయి. నాకు తెలిసి రేపు సినిమా కూడా చాలా బాగుంటుంది. అండ్ ప్రిన్స్కి ఇట్స్ గోన్ బి అ వెరీ బిగ్ హిట్. సో ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్కి అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ పేరు విద్యా బాలన్. ఈరోజు ఆడియో లాంచ్ చేయడానికి విచ్చేసినటువంటి నటీనటులందరికీ కూడా నా కృతజ్ఞత. వేర్ ఇస్ విద్యా బాలన్ పిక్చరు నేను రావడానికి మన అక్కినేని సీని గారు ఫస్ట్, ఇది మన బాలాజీ గారు, నెక్స్ట్ డైరెక్టర్ గారితో బాగా మనకి చాలా నచ్చిందండి ఆయన డైరెక్షన్, ఆయన కవరేజ్ చాలా అద్భుతంగా స్టడీ క్యాంప్ పెట్టి మమ్మల్ని తీసిన షార్ట్స్ కొన్ని ఉన్నాయి. చాలా నచ్చిన క్యారెక్టర్ చేశాను, చాలా మంచి వ్యక్తి అయినా. సో నా ఫస్ట్ టైం ప్రొడ్యూసర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి చేస్తున్నారు రాయలసీమ నుంచి వచ్చి. వాళ్ళ అన్నమాట ప్రకారం అన్నీ దే లివ్డ్ అప్ టు దేర్ డీడ్ అండ్ ఎవ్రీథింగ్. సో వాళ్ళంటి వాళ్ళు ప్రొడ్యూసర్స్కి సక్సెస్ వచ్చి ఇంకా వాళ్ళ సినిమాలు తీయాలి ఇలా అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. తర్వాత ప్రిన్స్కి చాలా మంచి హిట్ ఇది వస్తుందని చాలా బాగా చేశారు ఆయన ఈ సినిమాలో. ముఖ్యంగా వాళ్ళ ఫ్రెండ్స్ నరేష్ గారు, నిఖిల్ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆడియో ఫంక్షన్స్ కూడా మీట్ అవ్వడం వెరీ హెల్తీ ట్రెండ్. నాకు చాలా ఆనందంగా ఉంది సార్, ఒకళ్ళలో అంత ఫ్రెండ్షిప్ ఇది. హీరోయిన్ ఐ విష్ హర్ సక్సెస్ ఇన్ దిస్ మూవీ, మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నానండి. సినిమాని చేస్తున్నప్పుడు కథ చెప్పాడు, చెప్తే ఎవరు చేస్తున్నారు సినిమా అంటే ఫ్రెండ్స్ కొంతమంది సపోర్ట్ చేస్తున్నారంటే చాలా జాగ్రత్తగా చేయాలి కదా సినిమా, వాళ్ళు కొత్త వాళ్ళు కదా అన్నాను. లేదు సార్ ప్రొడక్షన్ కూడా నేనే చూసుకుంటున్నాడు, అది చాలా కష్టం అవుతుంది కదా అన్నాను. బట్ తనకి చాలా ఏబుల్ టీం పెట్టుకుని అనుకున్న టైంలో ఫినిష్ చేసి నేను అవుట్పుట్ చూసినాక చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను తన కోసం. సో ఆల్ ది బెస్ట్ శ్రీనివాస్ దిస్. అండ్ ఈ సినిమా డెఫినెట్గా తనకు మంచి బ్రేక్ రావాలి. అట్లాగే ప్రిన్స్, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, కెమెరామెన్ గారికి, హీరోయిన్ గారికి అండ్ ద హోల్ టీమ్ ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఎస్పెషలీ ద ప్రొడ్యూసర్స్ అండ్ ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ చేశారండి. అండ్ అంటే ఐ షుడ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ హిమ్ ఫస్ట్. ఆడియో అద్భుతమైన హిట్ అయ్యి సినిమా కూడా పెద్ద హిట్ అయ్యి ప్రొడ్యూసర్స్కి అందరికీ డబ్బు రావాలని యూనిట్ వారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. చూశాను రావు రమేష్ గారి క్యారెక్టర్ ఎలా ఉందని ఆమె అడిగితే సార్ చెప్పలేదు కదా. మనం గీతాంజలి సినిమా చూస్తే సార్ క్యారెక్టర్ ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ఈ సినిమాలో కూడా అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. చాలా బాగుంటుంది ఆయనకి. ఆయన ఎంటర్ కాగానే నాకు సినిమా పెద్ద హిట్ అనిపించింది, నా ఫీలింగ్ అది. అలాగే సార్ వెళ్ళిపోయారా, జేపీ గారి క్యారెక్టర్ కూడా చాలా ఎంటర్టైన్మెంట్, చాలా కామెడీ. ఇంక వాడు మన సప్తగిరి ఉన్నాడంటే ఆ ఎంట్రీతో కూడా చాలా బాగుంది. ఇలా అంటే ఎన్ని ఎందుకు చెప్తున్నారంటే స్క్రీన్ ప్లేలో డైరెక్టర్ గారు చాలా ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న కామెడియన్స్ని చాలా ఇన్వాల్వ్మెంట్గా వాడి 2 hours సినిమాని నవ్విస్తూ ఆడియన్స్ని చాలా ఎంజాయ్ చేసేట్టు ఫీల్ చేశారు. చాలా బాగా తీశారు, మంచి స్క్రీన్ ప్లే, మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా, చాలా హ్యాపీగా ఉంటుంది. అది చూశాను కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను. డెఫినెట్గా అందరూ నాకు తెలిసి ఈ సినిమా కూడా చూసి బయ్యర్లో అందరూ కొనుక్కున్న సినిమా ఇది. అందరూ హ్యాపీగా ఉంటారు, అందరికీ బాగుంటుందని ఆశిస్తున్నాను. అలాగే మ్యూజిక్ డైరెక్టరు, ఇక మెయిన్ హీరో ప్రిన్స్, ఇందాక మన నిఖిల్ అన్నట్టు ప్రిన్స్ లేడీ గెటప్ బాగుంది. Thank everyone, the entire team, especially my director, for making the journey very, very pleasant and beautiful to me. It was a very, very nice learning experience. Thank you so much. I hope you all welcome me, and I am blessed with a lot many more movies. Thank you so much. అందరికీ కూడా థ్యాంక్స్ a lot for being here. It means a lot. అలాగే గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే శ్రీనివాస్ గారి గురించి 2 hours
ఒక అండర్లైన్ కథతో ఇంతమంది కామెడీ క్యారెక్టర్స్ని నీట్గా ఇన్వాల్వ్ చేసి స్క్రీన్ ప్లేతో ఒక మంచి సినిమా తీశారు. నేనైతే థరోగా ఎంజాయ్ చేశాను. లైక్ అందరూ చెప్పినట్టే మేము సినిమాని చూసాం. ఇట్ ఈస్ అన్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిల్మ్. అలాగే చిట్టి గారు థ్యాంక్ యూ, నన్ను చాలా అందంగా చూపించారు. ఇప్పటివరకు కలిసిన వాళ్ళందరినీ కూడా ఇప్పటివరకు ఉండే సినిమాల్లో అన్నిట్లో నాకు ఈ సినిమాలో బెస్ట్ లుక్ అన్నారు. సో థ్యాంక్స్ టు యూ అలాట్. కామ్రాన్ గారు వండర్ఫుల్ మ్యూజిక్. సినిమా హిట్ అయిన తర్వాత మిగతా మాటలు మాట్లాడు. సినిమా చేస్తున్న ఆశాంతం మేము ఎంజాయ్ చేసామండి. ప్రతి సీన్ ఎంజాయ్ చేసాం. నాకు చాలా మంచి క్యారెక్టర్ సినిమాలో. శ్రీనివాసరావు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. నాది ప్రిన్స్ది సినిమా త్రూ అవుట్ టామ్ అండ్ జెర్రీ ఫైట్ లాగా ఉంటుంది. ప్రతి సీన్ ఎంజాయబుల్గా ఉంటుంది. కొట్టుకుంటూనే ఉంటాం, కాకపోతే ఆడియన్స్ నవ్వుతూనే ఉంటారు సినిమా అంతా. సినిమా ఇందాక డిఎస్ రావు గారు చెప్పినట్టు స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంటుంది. అండ్ ఈరోజు ఈవినింగ్ ద హీరో ఆఫ్ ద ఫంక్షన్ కామ్రాన్ గారు. ద మ్యూజిక్ ఈజ్ వెరీ వెరీ గుడ్. అండ్ హోప్ మ్యూజిక్ హిట్ అయినట్టుగానే సినిమా కూడా చాలా బాగా హిట్ కావాలని. డైరెక్షనే కాకుండా ప్రొడక్షన్ కూడా బాగా దగ్గర ఉండి చాలా క్లోజ్గా వాచ్ చేస్తూ సినిమాని చేసిన శ్రీనివాసరావు గారికి సినిమా పెద్ద హిట్ కావాలని. అండ్ చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ శ్రీనివాసరావు గారి ఫ్రెండ్స్ అందరూ డైలీ సెట్కి వచ్చేవారు, ప్రొడ్యూసర్స్ అందరూ. మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలని సినిమా రిలీజ్ అయిన తర్వాత మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్ కామెడీ ఫిల్మ్, బట్ అండర్ కరెంట్ ఒక కంటెంట్ నడుస్తూ ఉంటుంది అనమాట. బట్ ఏంటంటే షుగర్ కోటెడ్గా చెప్పడం జరిగింది దాన్ని. డెఫినెట్గా మీరు దీన్ని ఎంజాయ్ చేస్తారు. మెయిన్లీ ఏంటంటే ఈరోజు ఈ సాంగ్ 4 సాంగ్స్ ఉన్నాయి ఈ మూవీలో. కమ్రాన్ అంటే ఇంతవరకు యాక్చువల్గా హృదయ కాలయంకు కానీ గీతాంజలికి కానీ రీ రికార్డింగ్ చేసినట్టు మ్యూజిక్ డైరెక్టర్. తను కొత్త వ్యక్తి ఏం కాదు. తను ఆల్రెడీ ఏంటో ప్రూవ్ చేసుకున్నారు రీ రికార్డింగ్లో. ఫస్ట్ టైం ఈ ఫిల్మ్కి తను కంప్లీట్ సాంగ్స్తో కూడి మొత్తం మ్యూజిక్ చేయడం అంతే. కానీ ఆల్రెడీ హీఈస్ ప్రూవ్డ్ అనమాట. బయటకు చాలా మందికి తెలుసో తెలియదు కానీ బట్ హీఈస్ వెరీ టాలెంటెడ్. ఇప్పుడు త్రిపుర సినిమా కూడా తనే చేస్తూ ఉన్నారు. కాబట్టి హీఈస్ వెరీ టాలెంటెడ్ అండ్ హీ హ్యాస్ వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఐ థింక్. అంటే తన పెళ్లి టైంలో నేను ఊర్లో లేను, సో దాని కోపం పెట్టుకోకూడదు, మళ్ళీ తర్వాత నన్ను కొట్టకూడదు అని చెప్పి ముందే చెప్పేసిన. సో వేర్ ఈజ్ విద్యా బాలన్ టైటిల్లోనే ఒక స్పెషాలిటీ ఉంది. ఒక ఏంటి అసలు ఈ సినిమా ఏం చెప్పబోతుంది, లేకపోతే మనం ఈ సినిమాకి వెళ్తే ఏం చూడబోతాం అనే ఒక ఇంక్విజిటివ్నెస్ ఉంది. అక్కడే డైరెక్టర్ యొక్క అంటే ప్రతిభ, లేకపోతే అసలు ఈ టీంజ్ ఏంటి అనేది ఇక్కడే డైరెక్టోరియల్ టీంజ్ కనపడుతుంది అనమాట. సో ఈ సినిమాలో నాదొక డాక్టర్ క్యారెక్టర్. అంటే ఈ సినిమా ఒక మలుపు, చాలా ఇంపార్టెంట్ టర్న్ తిరగడానికి చాలా కీలకమైన క్యారెక్టర్ అనమాట. థ్యాంక్స్.